అమలిన అపవిత్రమైనటువంటి ప్రదేశమని మీరు ప్రకటిస్తారా? భగవంతుని పట్ల మీరు అపచారం చేశారని శాసనసభలో నిరసనలకు దిగేటువంటి కార్యక్రమాలలో భాగంగా వెంకటేశ్వర స్వామి ఫోటోలను మా వాళ్లు తీసుకువెళ్లితే మీరు శాసన మండలినే అవమానపరిచేటట్టుగా దాంట్లోకి భగవంతుడిని తీసుకువెళ్తారా అని మాట్లాడడం, దాని మీద మీ వాళ్లంతా పెద్ద రాద్ధాంతం చేయటం. సరే, ఇలాంటి ఫోటోలే కాదు, విగ్రహాలు తీసుకొని మీరు ఎన్నిసార్లు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు బూట్లు ధరించి మీరు మీ మంత్రివర్గ సహచరులు ఈ 30 సంవత్సరాల కాలంలో ఎన్నిసార్లు మీరు బోట్లతో వెంకటేశ్వర స్వామి విగ్రహాలని ఇతరులకు ప్రజెంట్ చేశారో లోకమంతా చూసింది. అలాంటి మీరు వైసీపీ వాళ్ళేదో చాలా పెద్ద అపచారం చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మీ పత్రికలలో మీ ప్రసార మాధ్యమాలలో రాయిస్తున్నారు. నిన్న సభలో ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పుకుంటూ పోతూ, నేను క్లైమోర్ మైన్స్ 23 పేలులై నా మీద నేను లెక్క చేయలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నన్ను కాపాడినాడు అంట. వెంకటేశ్వర స్వామి దిగొచ్చి ఈయన్ను కాపాడినాడు. మరి 23 క్లైమోర్ మైన్స్ మీ మీద ఎందుకు పేలినాయి? మీ చెయ్యి ఎందుకు ఇరిగింది? ఆ చెయ్యి 6 నెలలు కట్టు తీయకుండా ఆ చెయ్యి అట్లే పెట్టుకున్నారు కదా. మరి భగవంతుడు మీ పాపాలను చూసి ఆ పని చేసి ఉండొచ్చునని అనుకోవచ్చు కదా. దానికేమో సమాధానం మీరు. ఆయన కాపాడినారు, అది కూడా కొండ మీద నుంచి దిగి ఒరువర్రి మా బాబుకు ఈ రకంగా పేల్చినారయ్యా అని కొండ మీదకి దిగి ఆయన హస్తం ఇచ్చినారట. నిన్న అదే సభలో ఆయన మాట్లాడిన మరొక తమాషా మాట, శివుడి మెడలో పాము చూసి ఏం చేయాలా అనుకుంటారంట భక్తులు. కానీ నేను అలా అనుకోను. శివుడి మెడలో పామును చూస్తే శివుడికి ఒక నమస్కారం పెట్టి పామును బయటికి తీసుకొని వచ్చేసి దాన్ని ఏం చేయాలనో అది చేస్తాను అన్నాడు. ఇది ఆ భక్తి అంటే. శివుడి మెడలో ఉండేటువంటి పాము కూడా దైవస్వరూపం కాబట్టే సాక్షాత్తు శివుడి మెడలో అలంకరణగా అది ఆభరణంగా ఉంటుంది. దాన్ని చూసి భక్తులు ఏం చేయాలా అని అనుకుంటారంట. ఈయన అలా అనుకోకుండా ఆ పాముని తీసి బయటికి తీసుకుని వచ్చి ఏం చేయాలనో అది చేస్తారంట. అంటే ఏం చేస్తారు? ఏమన్నా చితికి కొట్టి చంపేస్తారా? అంటే అదే అర్థం వస్తుంది కదా. ఏం చేయాలనో అది చేస్తాను అంటే, లేదేమన్నా చైనా వాళ్ల మాదిరిగా ఏమన్నా చేస్తారా ఆ పామును తీసుకొని అని అనుమానం వస్తోంది కదా. ఏంది చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారు? శివుని మెడలో, ఆ స్వామి మెడలో ఉన్నటువంటి నాగస్వామిని గురించే ఇంత అపచారకృతంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతూ కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు అన్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. ఈయన ఎన్డీడీబీలో రిపోర్ట్లు చూసి ఆ నెయ్యిలో ఆవు కొవ్వు కలిపినారని నేను చెప్పినాను. లేనిపోని సమస్యలు సృష్టించడానికి వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినారంటండి. లేనిపోని సమస్యలు సృష్టించడానికి సర్వోన్నత న్యాయస్థానానికి ఎవరైనా వెళ్తారా? ఎంత అభ్యంతరకరమైనటువంటి మాట అది. లేనిపోని సమస్యలు మీరు తెస్తున్నారు కాబట్టి మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు వెళ్లినారు. మీరు చేసింది తప్పు అనే విషయం
సుప్రీంకోర్టే కదా ఆక్షేపించింది. మీరు అలా మాట్లాడకూడదు అని మందలించింది కూడా సుప్రీంకోర్టే కదా. మరి లేనిపోని సమస్యలు సృష్టించటానికి అని అంటారే. అంటే మీరు సుప్రీంకోర్టు అంటే లెక్కలే. దేన్ని కూడా మీరు చెప్పేటువంటి మాట దేవుడు నా చేత పలికిస్తున్నాడు అని మీరు ఒక భ్రమలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. ఇంత దారుణంగా మీరు తప్పు చేశారు. మీరు తప్పు చేసిన తర్వాత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నటువంటి సిబిఐ సిట్ అందులో ఏ రకమైనటువంటి ఆవు కొవ్వు పంది కొవ్వు లేదు అని తేల్చినారు. తేల్చటమే కాకుండా దీనికి వైసీపీ నాయకులకు ఏ సంబంధము లేదని చెప్పినారు. ఇన్ని చేసిన తర్వాత చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఇన్ని రోజులు గమ్మున్నే ఉన్నా, అందువల్ల ఇప్పుడు మాట్లాడకుండా ఉండే ప్రసక్తి లేదు తమ్ముళ్ళు అని మళ్లీ తప్పుడు ప్రచారం ఎత్తుకున్నారు. మీరు తప్పుడు ప్రచారం ఎత్తుకుంటే ఈ కల్తీ నెయ్యి అన్నదాని మూలాలు మీ హెరిటేజ్ లోనో ఇందాపూర్లో ఉన్నటువంటి మీకు సంబంధంలోనూ ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మేము ఆపము అన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. దీని మూలాలు మీ ఉత్పత్తి సంస్థ అయినటువంటి ఇందాపూర్ను మొదలుకొని మీరు తెచ్చినటువంటి బోలేబాబా సంస్థ దగ్గర నుంచి ఆ కల్తీ వ్యవహారం ఏ రకంగా పాయలుగా టీటీడీలో కొనసాగిందో అందరికీ మరింత వివరంగా మీకంటే ఎక్కువగా చెప్తాం. ఆయన మళ్లీ నిన్న సభలో తమ్ముళ్ళు 2019-24లో మీరు లడ్లు తిన్నారు కదా, సువాసన వచ్చిందా రాలేదు కదా అని అన్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీ హయాంలో 2018లో అంటే మొత్తం కాలం అంతా చేసి ఉంటారులే, 2018లో మాకు దొరికినటువంటి డాక్యుమెంట్ ఎందుకు నాయన సువాసనలు కలిగినటువంటి నెయ్యితో లడ్డూకు మేకప్ చేయాలని ఫ్లేవర్డ్ గీని రోజుకు 975 కేజీల చొప్పున 5 కోట్ల రూపాయల నెయ్యిని ఎందుకు కొన్నారు? లడ్డు అద్దిన తర్వాత, లడ్డు రూపం తెచ్చిన తర్వాత ఈ సువాసన కలిగేటువంటి లడ్డూను ఎందుకు అద్దినారు అంటే కారణం మీ హయాంలో మీరు వాడినటువంటి నెయ్యి కల్తీదనే కదా అర్థం. స్పష్టంగా అది కల్తీది కాబట్టే కదా మీరు ఆ సువాసన నెయ్యిని అద్దినారు. దానికి సమాధానం చెప్పండి. ఏం మాట్లాడుతున్నారో అన్నటువంటి విషయం అర్థం కాకుండా చంద్రబాబు గారు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు.